వైసీపీ పార్టీకి అయితే గుడ్ బై. ఇంకా నేను మళ్ళీ ఈ పార్టీలోకే రాను అని చెప్పారంట జోగి రమేష్. ఇది గత కొద్ది రోజుల నుంచి వినిపించింది. ఎప్పుడైతే ఆయన కొడుకుకి సంబంధించిన జైలు ఇష్యూ వచ్చినా అప్పుడు ఒకసారి వినిపించింది. దాని తర్వాత మధ్యలో ఇంకొకసారి ఈయన పార్టీని వదిలేస్తున్నారు, ఈయన విడతల రజని ఒకటేసారి బయటకు వెళ్తానని వార్తలు వినిపించినాయి. ఇప్పుడైనా కనీసం ఇది నిజమేనా, ఇది కూడా ఫేకేనా? అయితే ఇప్పుడు వైసీపీ పార్టీకి మాత్రం ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. సో రీసెంట్ గా ఇద్దరు కూడా పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అంతకుముందు చాలా మంది కూడా ఇప్పుడు ఎట్లా రాజకీయ నాయకులు ఎట్లా ఉంటుందంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉండని, మేము అధికారంలో ఉన్న పార్టీలోనే ఉంటాము అనే విధంగా చాలా మంది ఉంటారు. ఎవరో కొందరు మాత్రమే మేము ఈ పార్టీలోనే ఉంటాం, అది నష్టం కానీ ప్రాఫిట్ కానీ ఇక్కడ ఉంటామని కొంతమందే ఉంటారు. కానీ చాలా మంది మాత్రం ఇట్లానే ఉంటారు, ఏ పార్టీ అధికారంలోకి ఉంటే అందులోకి వెళ్తామని. సో అదే విధంగా వైసీపీ పార్టీకి ఆల్రెడీ వాళ్ళు ఎంత అంటే దారుణంగా ఓడిపోయారంటే ఎవ్వరు కూడా ఊహించాల. ఓన్లీ 11 సీట్లకు పరిమితం అయిపోయి చాలా దారుణంగా ఓడిపోయారు. సో అలాంటిది కొంతమంది మా దగ్గర ఉన్నారని అనుకుంటే వాళ్ళు కూడా ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు జోగి రమేష్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడు అని ఆయన అధికారికంగా చెప్పలేదు, జస్ట్ నార్మల్గా అనుకుంటున్నారు అంతే. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తుంటే రీసెంట్గా ఒక విగ్రహావిష్కరణ కూడా ఆయన టీడీపీ వర్గాల్లో కూడా కనిపించడం జరిగిందంట. సో అట్లా చూసినప్పుడు జోగి రమేష్ కూడా గుడ్ బై చెప్పేస్తున్నాడు వైసీపీకి, ఇక టీడీపీ కూటమిలోని జాయిన్ అవుతాడు ఆయన కూడా. సో వైసీపీ పార్టీకి మాత్రం మంచి గట్టి ఎదురుదెబ్బ ఇది. అందరూ కూడా ఎవరైతే కీలకంగా ఉన్నారు పార్టీలో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారు. కానీ అది మాత్రం నిజం కాదు. ట్విస్ట్ ఇచ్చారంట కదా, నేను పార్టీ నుంచి. అవును, అంటే అది కూడా ఆయన ఈ విషయం కూడా ఆయన చెప్పలే, దీన్ని కూడా వీళ్ళే అనుకుంటున్నారు. సో గుడ్ బై చెప్తున్నాడని చూసే వాళ్ళే అనుకుంటున్నారు, పోతలేడని కూడా వీళ్ళే అనుకుంటున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు పేరుని నాని, ఈ పేరు ఎంత ఫేమస్ అందరికి తెలుసు, మన మెగాస్టార్ అంటే వాళ్ళతో పోల్చొద్దో లేదో తెలియదు కానీ అంత ఫేమస్ పేరు. సో ఆయనకు సంబంధించి అక్రమ కేసులు అనేది కొంచెం క్లమ్జీ కేసులు అవుతున్న తరుణంలో చాలా మంది వైసీపీ వాళ్ళు ఆయన ఇంటికి అయితే వెళ్ళారంట పరామర్శించడానికి, మాట్లాడడానికి. సో ఎవరైతే వెళ్ళారో వాళ్ళలో జోగి రమేష్ కూడా ఉన్నారు. సో ఇది చూసిన తర్వాత ఏమనుకుంటున్నారంటే ఓకే అక్కడ విగ్రహావిష్కరణ కనిపించారు, గుడ్ బై చెప్తున్నాను అనుకున్నాను. సో ఇక్కడ మళ్ళీ పేరు ఇంటికి వచ్చాడంటే అయితే నా ఓతలేడు, పార్టీలోనే ఉంటున్నాడు. ఇట్లా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏమైందంటే ఎవరైనా టీడీపీ వాళ్ళతో కొంచెం మిత్రంగా ఓకే ఫ్రెండ్షిప్ చేసిన అనిపిస్తుంది కథ పార్టీ సిచ్యువేషన్ అట్లా అయింది. అరే మన పార్టీ ఉంటుందా పోతుందా వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు మన ఇద్దరం ఫ్రెండ్స్, నువ్వు వేరే పార్టీ నేను వేరే పార్టీ, మనం మాట్లాడుకున్నాం అనుకో, ఇప్పుడు నీవు అధికారంలో ఉన్నావు, అరే నీ పార్టీలోకి నేను వచ్చేస్తున్నా. సో ఇట్లా భయం అనమాట, అరే మన వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారో అధికార పార్టీలో ఇట్లా. సో మొత్తానికి ఆయన గుడ్ బై చెప్తున్నారని చూసే వాళ్ళే అంటున్నారు, మళ్ళీ పోవడం లేదని కూడా వాళ్ళే అంటున్నారు. సో మరి నిజంగా ఆయన అఫీషియల్ గా ఏమైనా బయటకు వచ్చి లేదు నేను పార్టీ మారుతున్నా అని కానీ లేదు మారట్లేదని కానీ ఏదైనా ఇంకా జోగి రమేష్ చెప్పాలి.